ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనమంతా కూడా శ్రద్ధాభక్తులతోటి పాటించవలసినటువంటి విధి విధానాలన్నీ పాటిస్తున్నాం. అలా పాటిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున కార్తీక మాసం దామోదరుడుగా పేరు పొందినటువంటి కృష్ణ భగవానుడికి ఎందుకు ఇష్టమైనది, ఇందులో ఏదైనా కృష్ణ లీల ఏదైనా దాగి ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఈ రోజున ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు కానీ, గంగతో సమానమైనటువంటి తీర్థం కానీ, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు అని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి పవిత్రమైనటువంటి మాసం కార్తీకం. ఈ కార్తీక మాసాన్ని ఉత్తరాది వాళ్ళు దామోదర మాసం అని కూడా పిలుస్తారు. మనకంటే 15 రోజులు ముందే మొదలవుతుంది వాళ్ళకి ఈ దామోదర మాసం. వాళ్ళు ముఖ్యంగా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు, మా జాండ్రపేటలో కూడా మాకు ఇస్కాన్ మందిరం ఉంది. శివశంకర్ ప్రభుజీ అని, ఆయన ఐఐటిలో గొప్ప స్థాయిని అనుభవించినటువంటి మహానుభావుడు. ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా కూడా వెచ్చించి రాధాకృష్ణుల మందిరం కట్టించారు. ఆ మందిరం భవ్యంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. ప్రతిరోజు ప్రతి ఆదివారం అన్న సంతర్పణ కూడా చేస్తారు. అలాగే ఈ కార్తీక మాసంలో తులసీమాత కళ్యాణోత్సవాన్ని కూడా చేస్తారు. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఈ కార్తీక దామోదర హారతి కార్యక్రమాన్ని కూడా చేస్తారు. కాబట్టి కార్తీక మాసం దామోదర మాసం అని కూడా అంటారు. అందువల్ల కృష్ణ భగవానుడికి కూడా ఇష్టమైనటువంటి మాసం. కేవలం శివుడికే కాదు, శివకేశవులకు ఇద్దరికీ ఇష్టమైన మాసం. కేశవుడు అంటే కృష్ణుడు. అసలు ఈ కార్తీక దామోదర మాసం ఎందుకు కృష్ణుడికి ఇష్టమైందో తెలుసుకోవాలంటే ఈ కథ వినాలి మనం. ఒక రోజున బాలకృష్ణుడు మజ్జిగ చిలుకుతూ ఉన్నటువంటి తల్లి యశోదాదేవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, పొట్టబట్టుకొని ఆకలేస్తోంది అన్నాడు. పిల్లలంతా అంతే కదా, పొట్టబట్టుకొని ఆకలేస్తుంది అన్నాడు. యశోదాదేవి యొక్క మనస్సు కరిగిపోయింది. లేక 60 సంవత్సరాల వయస్సులో పుట్టినటువంటి వాడు కృష్ణుడు. వెంటనే యశోదాదేవి తాను చేస్తున్నటువంటి ఆ మజ్జిగ చిలికే పని ఆపేసి కృష్ణ భగవానుడికి పాలిస్తూ ఉంది. ఒళ్ళో పడుకోబెట్టుకొని పాలిస్తూ ఉన్నది. ఇంతలో ఆమె జ్ఞాపకం వచ్చింది. వంట ఇంట్లో దాలిగుంట మీద పెట్టినటువంటి పాలు గుర్తొచ్చినాయి. ఆ రోజుల్లో ఉండేవి దాలిగుంట అని. ఆ గుంటలో పిడకలు పేర్చి, అందులో ఆవు పిడకలు, ఆవు పేడతో తయారు చేసిన పిడకలు పేర్చి దానికి నిప్పు రగిల్చి వాటి మీద ఈ కుండలు పెడతారు పాలు పోసి. సన్నటి సెగ మీద బొట్టు పెట్టుకోవడానికి వీలయ్యేటటువంటి చిక్కదనంతో పాలు కాగుతాయండి. ఎర్రటాలుగా ఉంటాయి పాలు. ఆ పాలని తాగిన, ఆ పాలతో తయారైనటువంటి పెరుగు తిన్నా స్వర్గానికి బెత్తడి దూరంలో ఉంటాం, అంతే నమ్మండి.
పూర్వకాలంలో ఆ విధంగా గాలిగుంటలను ఉండేవి. ఇవాళంతా గ్యాస్ పొయ్యిలు వచ్చిన తర్వాత అవన్నీ లేదు. క్షణంలో హై ఫ్లేమ్ పెడితే బుస్ అని పొంగుతుంది, ఆర్పేసి వెళ్ళిపోతారు. అలా కాదు. యశోదాదేవి దాలిగుంట మీద పాలు పెట్టింది. ఆ పాలు పొంగి పొయ్యిలో పడినటువంటి శబ్దము, వాసన కూడా ఆమెకు తగిలింది. అప్పుడు అయ్యయ్యో పాలన్నీ పొయ్యిలో పడిపోతాయి అనుకొని పిల్లవాడిని కిందకి దించి పాలిస్తూ ఉన్న పిల్లవాడిని గబగబా వంటగదిలోకి పరిగెత్తింది. అంటే తనకి పూర్తిగా పాలివ్వకుండా, తన ఆకలి తీర్చకుండా తన పని చూసుకోవడానికి వెళ్ళినటువంటి తల్లి యశోద మీద కృష్ణుడు కోపం వచ్చింది. ఇది ఒక లీల చేయటానికి 2 మద్ది చెట్లు పడి ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళ దుడ్లో. నలకూబరులు అనేటువంటి కుబేర పుత్రులు శాపోపహతులై ఆ విధంగా పడి ఉన్నారు. వాళ్ళ శాపం పోగొట్టాలి అని పరమాత్మ అనుకొని ఈ లీల చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ చిలుకుతూ ఉన్నటువంటి ఆ మజ్జిగ కుండని ఒక రాయేసి ఒక్క దెబ్బ కొడితే పగిలిపోయింది. నట్టిల్లు మొత్తం కూడా మజ్జిగ మయమైపోయింది. ఒక రోలు మీద కూర్చొని అప్పటి వరకు తయారైనటువంటి ఆ నవనీతం వెన్న, తాజా వెన్న, ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు, ఏళ్ల తరబడి ఆ తాజా వెన్న తింటూ కూర్చున్నాడు ఒక రోలు మీద కూర్చొని. బయటకు వచ్చింది యశోదాదేవి. ఆ శబ్దానికి భళ్ళున బయలింది కదా కొండ. చూస్తే నట్టిల్లు మొత్తం మజ్జిగ మయమైపోయి ఉన్నది. ఇది తన కొడుకు పని అని అనుకున్నది. ఎందుకంటే అప్పటికే అనేక మంది కంప్లైంట్ ఇచ్చారు. వెతికి చూస్తే అక్కడే ఆ ఇంటి బయట రోల్ మీద కూర్చొని వెనపోస్తుంటూ కనపడ్డాడు కృష్ణుడు. అప్పుడు యశోదాదేవి కోపం తెచ్చుకుంది. వాస్తవానికి లేక లేక పుట్టినటువంటి బిడ్డ మీద కోపం వస్తుందా? అభినయిస్తుంది కోపం ఆ తల్లి. కోపం తెచ్చుకొని కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకొని బయలుదేరింది. కృష్ణుడు వెంటనే తను వాళ్ళ అమ్మ కొడుతుందేమోనని భయం నటిస్తూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా వాళ్ళ అమ్మ పరిగెత్తుతూ ఉన్నది. ఈయన చిక్కి తప్పించుకుంటూ ఉన్నాడు. పాపం వాళ్ళ అమ్మ 60 ఏళ్ల వృద్ధురాలు కదా, ఈయన 5-6 ఏళ్ల పిల్లాడు. చుక్కుతాడా మరి? యోగులకి, తపస్సంపన్నులకి, వ్రతాలు చేసిన వాళ్ళకే చిక్కడే. అటువంటి వాడు మరి మాతృమూర్తి యొక్క ప్రేమకి చిక్కకుండా ఉంటాడా? ఆలోచించండి. వెంటనే చిక్కాలి అనుకున్నాడు. ఎందుకని? వాళ్ళ అమ్మ పరిస్థితి చూస్తే పవిడి చెంగు జారిపోతోంది, చీర ముడి జారిపోతోంది, జుట్టు కాస్త ఆ కొప్పు కాస్త విడిపోయింది. చెమట పట్టడం వల్ల ఆమె యొక్క నుదుట తిలకం కూడా జారి కిందకు దిగుతూ ఉంది. ఒళ్ళంతా చెమటలు గమ్మి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో తన తల్లిని చూసేసరికి అయ్యయ్యో అనుకొని, ఎవరికీ చిక్కనటువంటి పరమాత్మ అమ్మ ప్రేమకి చిక్కాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక రోలుకి తాడుతోటి పరమాత్మ యొక్క బొజ్జ చుట్టూ చుట్టి కట్టాలి అనుకున్నదాన్ని. కట్టడం మొదలుపెట్టింది. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ తాడు ముడివేయటానికి సరిపోవటంలా. అంటే 2 అంగుళాలు తక్కువైపోతోంది. అరేరే, ఏమిటి చిన్నపల్లెవాడే కదా, ఒక తాడు సరిపోతుంది అనుకుంటే చాలేదని వాడిని ఒక చంకలో పెట్టుకొని మరొక చేత్తో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క తాడు తెచ్చి ముడేస్తున్నది. ఎన్ని తాళ్ళు ముడేసినా కూడా ఆ 2 అంగుళాలు తగ్గుతున్నది, ముడేయటానికి కుదరట్లా. వాళ్ళ అమ్మ పడే కష్టం చూశాడు. ఆ కష్టాన్ని చూడలేక తన తల్లి తన వల్ల బాధపడకూడదని ఆ తాడును తన పొట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకున్నాడు. చూసారా, ఏమిటి 2 అంగుళాలు?
అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అనేటువంటి ద్వైత భావన ఏదైతే ఉందో అదే 2 అంగుళాల కొలత సరిపోకపోవటం. ఎప్పుడైతే ఆమె అలసిపోయిందో, పరమాత్మ ప్రేమ చూపించాడో, వాత్సల్యం చూపించాడో, తల్లి మీద కరుణ చూపించాడో, ఆ తాడు సరిపోయింది. ఆ విధంగా తన తల్లి మీద ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ తాడుతోటి ఉదరానికి కట్టించుకున్నాడు. తాడు అంటే దామము అని అర్థం సంస్కృతంలో. దామాన్ని ఉదరానికి కట్టించుకున్నాడు కాబట్టి దామోదరుడు అయినాడు. ఉదరమునందు దామమును కట్టించుకున్నటువంటి వాడు అని. దీనినే దామోదర లీల అంటారు. అందుకని ఈ నెలకి కార్తీక దామోదర మాసం అని పేరు వచ్చింది. ఆ విధంగా తల్లి కట్టినటువంటి రోలుతోటి కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళింది ఇవన్నీ బాగు చేయడానికి, ఆయన చేసినటువంటి ఘనకార్యాన్ని. అసలు పని వేరే ఉందిగా స్వామికి. అంతకుముందే నారదుడు వచ్చి ప్రేరణ కలిగించి వెళ్ళాడు. ఉద్యానవనంలో 2 మద్ది చెట్లు ఉన్నాయి. ఆ 2 మద్ది చెట్ల మధ్యకుండా తాను దూరి అవతలకు వెళ్ళాడు. లాక్కుంటూ ఉన్నటువంటి రోలు కూడా ఆ 2 మద్ది చెట్ల దగ్గరకు వచ్చి టక్కన ఆగిపోయింది. అప్పుడు ఆ రోలును బలవంతంగా ఒక్క లాగు లాగాడు పరమాత్మ. ఆ 2 చెట్లు కూకటి వేళ్లతో సహా పెకలించుకొని వచ్చి పడిపోయినాయి. ఆ చెట్లలో నుంచి 2 అందమైనటువంటి యక్షులు బయటకు వచ్చారు. శాప విమోచనమై నిలబడ్డారు అక్కడ. 2 చేతులు మోడ్చి కృష్ణ పరమాత్మని ధ్యానిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ శాప విమోచనం పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటే కుబేరుడి యొక్క కొడుకులు నలకూబరుడు, మణిభద్రుడు వాళ్ళ పేరు. రాజభోగాలు అనుభవిస్తూ కన్ను మెన్ను కానక అహంకారంతో, మదంతో, గర్వంతో ఒక కొలనులో మద్యాన్ని సేవిస్తూ జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు బట్టలు లేకుండా విహరిస్తున్నారు. ఆ వైపుగా వెళుతున్నటువంటి నారద మహర్షిని కూడా అవమానించారు. కోపం వచ్చింది నారదుల వారికి. వస్త్రాలతో పని లేనటువంటి జన్మ, చెట్టు జన్మ. చూడండి, చెట్టుకి వస్త్రం అక్కర్ల, దాని బెరడేదానికి ఇది. అందువల్ల మద్ది చెట్లు అయిపోండి అని శపించారు. ఆ విధంగా శాపానికి గురైనటువంటి ఆ నలకూబర మణిభద్రులు ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క ఇంట్లో మద్ది చెట్లుగా ఉన్నారు వాళ్ళ దొడ్లో. అయితే ఎప్పుడైతే శాపోపహతులైనారో అప్పుడు వాళ్ళ కళ్ళు కిందకి దిగినాయి. ఆ మహర్షి యొక్క పాదాల మీద పడి, మమ్మల్ని క్షమించండి, మాకు శాప విమోచనం తెలియజేయండి అని కోరాడు. వాస్తవానికి ఇది శాపమా వరమా ఆలోచించండి. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసిన పరమాత్మ యొక్క గోరు దర్శనం కూడా కాదే. అటువంటిది పరమాత్మ యొక్క పాద స్పర్శకు నోచుకున్నారు వాళ్ళు, ఆ 2 మద్ది చెట్లు. ఇది అనుగ్రహమే కదా. పురాణాలలో శాపాలు ఎక్కువ భాగం అనుగ్రహంగానే ముగుస్తాయి. అప్పుడు నారదుడు శాపానికి విరుగుడు చెప్పాడు. నాయనా, మీరు మద్ది చెట్లుగా బృందావనంలో ఉంటారు. విష్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏనాడైతే మీ ఇద్దరి మధ్యగా, మీ చెట్ల మధ్యగా వెళుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క పాద స్పర్శ మీకు సోకుతుందో ఆనాడు మీకు శాప విమోచనం అవుతుంది అన్నారు. అప్పుడు తమకి శాపం నుంచి ఉపశమనం కలిగించినటువంటి కృష్ణ భగవానుడి యొక్క
దివ్య పాదార విందాల మీద పడి దామోదరాష్టకాన్ని గానం చేశారు వాళ్ళు. ఈ కార్తీక దామోదర మాసంలో ఇస్కాన్ మందిరాల్లో బాగా జరుపుతారని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈ కార్తీక దామోదర మాసంలో శ్రీ తులసి ధాత్రి సహిత దామోదర వ్రతం, శ్రీ రాధా దామోదర వ్రతం కూడా చేస్తారు. అట్లాగే ఈ దామోదర మాసం లేదా కార్తీక మాసంలో ఎవరైతే ప్రతిరోజు ఆవు నెయ్యితోటి విష్ణాలయాల్లో దీపం వెలిగిస్తారో అటువంటి వాళ్ళకి సంతానము, ఆయుర్దాయము, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని స్కాంద పురాణం కూడా చెబుతోంది. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా ఈ దామోదరుడి యొక్క లీలని మనం స్మరించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, వినాలి. ఈ దామోదర లీల వింటే ఆ దామోదరుడి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అని శాస్త్రాలు చెప్పినటువంటి విషయం ప్రకారం మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మీతో పాటు కనీసం మరొక 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి. 3000కి మరికొద్ది మంది తక్కువ ఉన్నారు అంతేను. అలాగే విషయం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ పెట్టి కనీసం 10 మంది మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మన అందరికీ ఆ కార్తీక దామోదరుడి యొక్క కృపా కటాక్షాలు లభించుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.